నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఐపీఎస్ అధికారి సంజయ్ను కస్టడీకి తీసుకున్న ఏసీబీ. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో ప్రశ్నించనున్న అధికారులు. విశాఖలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. మారిటైమ్ లాజిస్టిక్స్ పై 20 కంపెనీల సీఈఓలతో భేటీ. ఒంగోలు డైరీని తెరిపించేందుకు ముమ్మర ప్రయత్నాలు. ఎన్డీడీపీకి అప్పగిస్తే పూర్వ వైభవం వస్తుందని రైతుల ఆశాభావం. ఢిల్లీకి ముంపు బెడద. అంతకంతకు పెరుగుతున్న యమునా నది ప్రవాహం. భూ ప్రకోపానికి ధ్వంసమైన ఆఫ్ఘన్ గ్రామాలు. శిథిరాల కిందే వేల మంది ప్రజలు. ఐపీఎస్ అధికారి సంజయ్ను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు వైద్య పరీక్షల అనంతరం విజయవాడ జీజీహెచ్ నుంచి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సంజయ్ కస్టడీకి సంబంధించిన వివరాలేంటి? శ్వేత, ఈ రోజు ఉదయం సంజయ్ ని కస్టడీకి తీసుకున్నారు. ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులో నిందితుడిగా A1 నిందితుడిగా ఐపీఎస్ సంజయ్ ఉన్నారు. ఆయన్ని ఈ రోజు ఉదయం విజయవాడ జిల్లా జైలు నుంచి కస్టడీకి తీసుకొని ముందుగా విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తారు. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయానికి తరలిస్తూ ఉన్నారు. విచారణలో భాగంగా అంటే ముఖ్యంగా వాళ్ళు కొన్ని ప్రశ్నలు తయారు చేసుకున్నట్టు మనకి తెలుస్తుంది. ఇందులో ఆయన పైన 2 రకాల అభియోగాలు వచ్చాయి. సిఐడి అదేవిధంగా అగ్నిమాపక శాఖ చీఫ్ గా ఉన్నప్పుడు అందులో జరిగినటువంటి ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించి ప్రశ్నలు అడగనున్నారు. 2 కంపెనీలకు ఆర్డర్స్ ఇచ్చారు. 2 కంపెనీలకు వాళ్ళు పనులు పూర్తి చేయకపోయినా సరే వెంటనే వాళ్ళకి పనులు అప్పగించిన వెంటనే వాళ్ళకి నిధులు మంజూరు చేయటం వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరి ఆదేశాల మేరకు కంపెనీలకు నిధులు ఇచ్చారు అనేది వెలికి తీసే పనిలో ఉన్నారు. దాంట్లో భాగంగానే అసలు గతంలో ఆరోపణలు వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఆ కంపెనీ ఉన్నటువంటి ఆఫీస్ కి కార్యాలయానికి వెళ్లి అక్కడ విచారణ జరిపారు. ఈ 2 కంపెనీలు ఒకే చోట ఉన్నాయని, ఒకళ్ళకి సంబంధించిందే అయి ఉండవచ్చు అనేది దాదాపు విచారణలో తెలిసింది. ఈ 2 కంపెనీలకు ఎందుకు ఇచ్చారు, ఎవరెవరు ఇందులో కీలకంగా వ్యవహరించారు అనే విషయాలన్నింటినీ రాబట్టేందుకు ఏసీబీ అధికారులు ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేశారు. ఈ విజయవాడ ఏసీబీ కోర్టు 3 రోజుల పాటు విచారణకు అనుమతించింది. ఇందులో భాగంగా రోజు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ చేసుకునేందుకు అనుమతించింది. విచారణ అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఇటు ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం విజయవాడ జిల్లా జైలుకి అప్పగిస్తారు. విజయవాడ జిల్లా జైలుకి మళ్ళీ సంజయ్ ని అప్పగిస్తారు. ఇదే విధంగా 3 రోజుల పాటు విచారణ జరుపుతారు. ఇందులో A1 గా సంజయ్ ఉండటంతో ముందు ఆయన్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే దాదాపు దీంట్లో ఉన్నటువంటి కీలక విషయాలు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం సంజయ్ ఆదేశాల ప్రకారమే నిధులు మంజూరు చేసినట్లు తెలిసింది. అయితే సంజయ్ ని ఎవరన్నా ఆదేశించారా, ఎందుకు చేశారు, ఈ లబ్ధి ఎవరికి చేరింది, సుమారు 1,50,00,000 రూపాయలు నిధుల దుర్వినియోగం జరిగిందని తెలుస్తోంది. ఎందుకు జరిగింది, నకిలీ బిల్లులు పెట్టి ఈ సిఐడి డీజీగా ఉన్న సమయంలో నకిలీ బిల్లులు కంపెనీ పెట్టినా సరే ఎందుకు వాటిని అనుమతించారు, ఎవరి కోసం అనుమతించారు, ఈ లబ్ధి ఎవరికి చేరింది అనే విషయాల పైన పూర్తిగా వెలికి తీసేందుకు ఏసీబీ అధికారులు ఈ రోజు విచారణ చేపట్టనున్నారు. 3 రోజుల పాటు సాయంత్రం వరకు జరిపిన తర్వాత 3వ రోజు విచారణ తర్వాత న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి న్యాయమూర్తి నిర్ణయం తర్వాత మళ్ళీ విజయవాడ జిల్లా జైలు అధికారులకు సంజయ్ ని అప్పగించనున్నారు. శ్వేత, ధన్యవాదాలు జయప్రకాష్.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటించనున్నారు. విశాఖలో జరిగే ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు సీఎం హాజరు కానున్నారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సులో కీలక అంశాలపై చర్చించనున్నారు. మారిటైమ్ లాజిస్టిక్స్ పై దృష్టి సారించేలా 20 కంపెనీలకు చెందిన సీఈఓలతో ముఖ్యమంత్రి భేటీ జరగనుంది. మారిటైమ్ రంగంలోని 6 స్టార్టప్ లైన్ బ్లగ్స్ ఏఐ, డాకర్ విజన్, ఓల్టియో మారిటైమ్, ఆటోమాక్సిస్, ఈజీలేన్, ఎయిమ్ లొకేట్ తదితర స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు సంభాషిస్తారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దే అంశంపై పారిశ్రామిక ప్రతినిధులతో చర్చించనున్నారు. ఈ అంశంపై నిర్వహించనున్న ప్లీనరీ సెషన్లో పాల్గొననున్న సీఎం ఏపీ మారిటైమ్ బోర్డు, జీఎఫ్ఎస్టీ సంయుక్తంగా రూపొందించిన వ్యూహాత్మక పత్రాలను విడుదల చేయనున్నారు. ఎయిర్ కార్గో ఫోరం ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. మంత్రి లోకేష్ ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. రాత్రి కడపకు చేరుకున్న లోకేష్ ఇవాళ సాయంత్రం వరకు కమలాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటల పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించడానికి సమయం కేటాయించారు. సీకేదిన్న మండలంలోని ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన సెంట్రలైజ్డ్ కిచెన్ ను ఉదయం లోకేష్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచే జిల్లాలోని 33 మండలాలకు స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి పెండ్లిమర్రి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంత్రి ప్రారంభిస్తారు. సీకేదిన్న మండలంలోని కొప్పర్తి పారిశ్రామిక వాడకు చేరుకుంటారు. కొప్పర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ టెక్నోడెమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 150 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఎల్ఈడీ టీవీలు, మల్టీమీడియా స్పీకర్లు, ఇతరత్ర ఎలక్ట్రానిక్స్ పరికరాలను తయారు చేస్తుంది. టెక్సాస్ సంస్థ 50 కోట్ల రూపాయల పెట్టుబడితో రెడీమేడ్ దుస్తుల తయారీ చేస్తుంది. ఈ 2 పరిశ్రమలను లోకేష్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీకేదిన్న శివార్లో ప్రత్యేకంగా జిల్లా నాయకులు, కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించనున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జిల్లా నేతలతో లోకేష్ సమీక్ష చేస్తుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కడప జిల్లా పార్టీ అధ్యక్షుడి మార్పు తథ్యం అనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు శ్రేణుల్లోని అసంతృప్తి చల్లార్చేందుకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆఫ్రికాలోని సుడాన్లో ఘోర ప్రకృతి విపత్తు సంభవించింది. మర్రా పర్వత ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి 1000 మందికి పైగా మృతి చెందారు. కొండ చర్యలు విరిగిపడిన దుర్ఘటనలో ఓ గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు సుడాన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో గ్రామంలోని ఒక్కరే బతికి బయటపడినట్లు సుడాన్ ఆర్మీ ధృవీకరించింది. మర్రా పర్వత ప్రాంతంలో వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పేట్రేగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కుటుంబ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు పొంగనూరు పరిధిలో అనుమతులు లేకుండా అటవీ భూముల్లో రోడ్లు నిర్మించారు. నాడు అటవీ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి అధికార దుర్వినియోగంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదులందాయి. వైసీపీ హయాంలో అటవీశాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యతలు గాలి కుదిలేసి తన స్వార్థం కోసం అడవుల విధ్వంసానికి తెగబడ్డారు. అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి పుంగనూరు రేంజ్ పరిధి రక్షిత అటవీ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా పలు రోడ్లు నిర్మించారు. అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగాను వ్యవహరించిన పెద్దిరెడ్డి ఈ రోడ్ల నిర్మాణానికి ఆసియా అభివృద్ది బ్యాంకు నిధులు మంజూరు చేయించుకున్నారు. తన కుటుంబ సంస్థ అయిన పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ కే ఈ పనులను కట్టబెట్టారు. అధికార యంత్రాంగం ఆయనకు దాసోహమై అన్ని విధాలా సహకరించింది. ఈ వ్యవహారంపై అటవీశాఖ ఏడాది కిందట కేసులు నమోదు చేసినా ఇప్పటికీ అతీగతి లేదు. మదనపల్లె వాసి ఒకరు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఆయన తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పెద్దిరెడ్డి అధికార దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని అందులో కోరారు.
బోయకొండ రక్షిత అటవీ ప్రాంతం కంపార్ట్మెంట్ 103లో పాలెంపల్లి నుంచి ఎల్లారు బయలు వరకు రోడ్డు నిర్మించారు. ఆవులపల్లి రక్షిత అటవీ ప్రాంతం కంపార్ట్మెంట్ 126, 127లో ఊరగుట్ట నుంచి దుర్గంకొండ వరకు రోడ్డు వేశారు. బోయకొండ రక్షిత అటవీ ప్రాంతం కంపార్ట్మెంట్ 100లో కనమగట్టు నుంచి బోయకొండపైకి, ఆరెంట్లంపల్లి రక్షిత అటవీ ప్రాంతం కంపార్ట్మెంట్ 106లో అడవిలోపల్లి నుంచి కొండమీదపల్లి వరకు నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు నిర్మించారు. అనుమతులు లేకుండా రహదారులు నిర్మించారంటూ అటవీ సంరక్షణ చట్టం 1967లోని సెక్షన్ల ప్రకారం గతేడాది మేలో పియ్యుపల్లి, పుంగనూరు అటవీ సెక్షన్లలో 2 కేసులను నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు, విచారణను అటకెక్కించేశారు. క్షేత్రస్థాయి అధికారులను అడిగితే ఉన్నతాధికారులకు నివేదిక పంపామని, అక్కడి నుంచి అనుమతులు రావాలని చెబుతూ చేతులు దులిపేసుకుంటున్నారు. విచారణ ముందుకు కదలకుండా ఎవరు అడ్డుకుంటున్నారనేది చర్చనీయాంశంగా మారింది. వైకాపా ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరగణం పుంగనూరు, మదనపల్లె, తమ్మళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలోని అటవీ భూములను పెద్ద ఎత్తున ధ్వంసం చేశారన్న ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి. ప్రధానంగా తన కుటుంబ సంస్థ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ కు లబ్ది చేకూర్చేందుకు రక్షిత అటవీ ప్రాంతాల్లో ఇష్టానుసారంగా రోడ్లు వేయించి బిల్లులు చేయించుకున్నారు. అప్పట్లో జిల్లాలో పనిచేసిన అటవీ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన కొందరు అధికారులు అన్ని విధాలా సహకరించారు. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించారు. వైఎస్ సతీమణి విజయమ్మ, వైఎస్ భారతిరెడ్డితో సహా ఇతర కుటుంబ సభ్యులు, జిల్లాకు చెందిన నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సోదరుడు జగన్ వెళ్లిపోయాక ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్దకు చేరుకున్న షర్మిల తండ్రికి నివాళులు అర్పించారు. సార్ గారి యొక్క జ్ఞాపకార్థమును వైసీపీ ప్రభుత్వ హయాంలో మూతపడిన ఒంగోలు డైరీని తిరిగి తెరిపించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేలాది మంది పాడి రైతులకు లబ్ధి కలిగేలా జాతీయ పాడి అభివృద్ధి సంస్థకు ఒంగోలు డైరీని అప్పగించాలని భావిస్తున్నారు. ఎన్డీడీబీకి అప్పగిస్తే పూర్వ వైభవం వస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రకాశం జిల్లా పాడి ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఒంగోలు డైరీ కలాపాలు వైసీపీ పాలనలో నిలిచిపోయాయి. గుజరాత్ పాల ఉత్పత్తిదారుల సంఘానికి జిల్లా పాల సేకరణకు అనుమతులిచ్చి అమూల్ ద్వారా పాల సేకరణ చేస్తామని చెప్పి చివరకు ఏదీ చేయలేక చేతులెత్తేశారు. కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులను గాలికి వదిలేశారు. శీతలీకరణ కేంద్రాలు, పాలపొడి ఫ్యాక్టరీలను మూలకు చేర్చారు. అంతకుముందు దేదీప్యమానంగా వెలిగిన పాడి సహకార సంఘాలను మూతవేసి సభ్యులను రోడ్డు మీదకు ఈడ్చారు. మిగతా వారికంటే అమూల్ ద్వారా ఎక్కువ ధర ఇప్పిస్తామని చెప్పిన అప్పటి సీఎం జగన్ క్షేత్రస్థాయిలో పాడి రైతుకు మొండిచేయి చూపించారు. ఒకప్పుడు రోజుకు 1,50,000 లీటర్ల పాల సేకరణ చేసిన ఈ డైరీని సంక్షోభంలోకి నెట్టారు. తర్వాత నష్టాల్లో ఉందని చెప్పి అమూల్ సంస్థకు కట్టబెట్టారు. అంతకుముందు కోట్ల రూపాయల ఆదాయంతో రైతులకు సకాలంలో బకాయిలు చెల్లిస్తూ మంచి ధర ఇస్తూ భరోసాగా ఉండేది. గతంలో ఈ డైరీ సంక్షోభంలో పడినప్పుడు ఎన్డీడీబీ చేతుల్లోకి తీసుకుని ఆదుకుంది. పరిస్థితి గాడిన పడ్డ తర్వాత పాడి సమైక్యకు అప్పగించింది. ఈసారి కూడా ఒంగోలు డైరీని అప్పగించేందుకు జిల్లా నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. డైరీని తొందరగా ఎన్డీడీపీలో వాళ్ళ చేత ఓపెన్ చేసి పాలపొడి ఫ్యాక్టరీ రన్నింగ్ చేసి పాలు సేకరించేదానికి కూడా ప్రభుత్వం ద్వారా సహాయం చేసుకుని పాత బకాయిలు ఏమైనా ఉండి చేసి మొత్తం ఎన్డీడీపీ వాళ్ళతో మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసి తొందరగా 1-2 నెలల్లో దాన్ని తెరిపించమని అడిగాం. సహకార సంఘాల అధ్యక్షులు అంతా కలిసాం. ఎన్డీడీపీ వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా మన ఒంగోలు డైరీని మళ్ళీ రీఓపెన్ చేయడానికి ఆయన సానుకూలంగా స్పందించారు. బకాయిలు ఉంటే అవన్నీ కొంత తీర్చేసాం. పాల ఉత్పత్తిదారులు పాలు సంఘాలు కొన్ని మూసేసి ఉన్నాయి. అవి మళ్ళా ఇప్పుడు కనుక ప్రారంభిస్తే ప్రకాశం జిల్లాలో పాల ఉత్పత్తిదారులు బాగుపడతారనే ఉద్దేశమే మాది. పాత పాలకవర్గం సభ్యులు, డైరెక్టర్లు డైరీని ఎన్డీడీబీకి అప్పగించాలని ప్రతిపాదన చేశారు. దీనిపై రైతులతో అధికారులు సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి పంపారు. ఒకప్పుడు 2 లక్షల లీటర్ల పైగా వసూలు చేసి ఎంతో ఉత్పత్తిదారులకు బాగా ఉపయోగపడినటువంటి ప్రకాశం డైరీ మూతపడింది. ఇది పడిన తర్వాత దాదాపుగా 6-7 సంవత్సరాల నుంచి
మన జిల్లాలో ఉత్పత్తిదారులు అంత ఉపయోగకరంగా అంత ఆశించినంత స్థాయిలో వాళ్ళకి ఆదాయాలు కూడా లభించట్లేదు. కాబట్టి వాళ్ళకి సౌకర్యార్థము వాళ్ళకు ఉపయోగార్థము తిరిగి ప్రకాశం జిల్లా డైరీని ఎలా ప్రారంభించాలని మీద రైతులు పలు రకాల సలహాలు ఇచ్చారు. ఉత్పత్తిదారులు 1,50,000 మంది ఉన్నారండి. ఈ 1,50,000 కూడా మళ్ళీ 1,50,000 మంది దీన్ని ఇండైరెక్ట్గా లబ్ధి పొందుతారండి. ఇది ప్రతిరోజు డబ్బులు అగబడే రోజండి రైతులకి. ఈ డబ్బుతోటి కరెంటు బిల్లులు కానీ ఇంట్లో సరుకులు కానీ ఏమన్నా కానీ మగవాళ్ళు అడగకుండా ఆడవాళ్ళు తోటి బతుకుతూ 3 పోవులు 6 కాయలు 16 పళ్ళుగా వికసించింది ఈ డైరీ. కొన్ని సందర్భాల్లో కొన్ని ఏదో పరిస్థితుల వల్ల ఇది మూతపడింది. దీన్ని మళ్ళీ పునరుద్ధరిస్తే పాడి రైతులు ఎంతో సంతోషిస్తారు. ఒంగోలు డైరీని పునరుద్ధరిస్తే పాడికి పూర్వ వైభవం వచ్చి ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనేది పాత మాట. మద్యం సేవించిన వారు పక్కనే ఉంటే ప్రాణాలకే ప్రమాదం అనేది నేటి మాట. మత్తులో తన మన అనే భేదం ఉండదు. రక్తం కళ్ళ చూడాలి అన్నదే తప్ప రక్త సంబంధాలు గుర్తుకురావు. మద్యం మత్తులో తమ్ముడితో చిన్నపాటి గొడవ పెట్టుకున్న అన్న ఏకంగా తోడబుట్టిన వాడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆర్థిక సంబంధాల ముందు అన్నదమ్ముల బంధం కనుమరుగైపోయింది. మర్డర్ చేసి అన్న జైలు పాలవ్వగా తమ్ముడు చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం దాసరిపాలెంకు చెందిన కంచర్ల రమేష్, సురేష్ బతుకు తెరువు కోసం గుంటూరు వచ్చి నివసిస్తున్నారు. ఇద్దరూ ఆటో నడుపుతుంటారు. చిన్నప్పటి నుంచి ఎంతో కలిసిమెలిసి జీవించిన వీళ్ళిద్దరూ అన్నదమ్ముల్లా కాకుండా స్నేహితుల్లా ఉంటారు. రమేష్కు వివాహమై 3 పిల్లలుండగా సురేష్ 10 ఏళ్ల క్రితం మీరాబీ అనే యువతిని ప్రేమ పెళ్లి చేసుకుని రామిరెడ్డి తోటలో నివాసముంటున్నాడు. అప్పటి నుంచి అన్నదమ్ములిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినా కుటుంబ వేడుకలు, కార్యక్రమాల్లో కలిసే పాల్గొనేవారు. రమేష్, సురేష్ల తండ్రి నారాయణ గతంలోనే చనిపోగా స్వగ్రామం దాసరిపాలెంలోని సొంతింటిని తల్లి ఇటీవలే ₹1,00,000 అమ్మేసింది. ఆ డబ్బులో పెద్దవాడైన రమేష్కు 30,000, చిన్న కుమారుడు సురేష్కు 70,000 ఇచ్చింది. దీంతో అన్నదమ్ముల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. డబ్బులు ఇద్దరికీ సమానంగా పంచకుండా తల్లికి మాయమాటలు చెప్పి తమ్ముడు ఎక్కువ తీసుకున్నాడని రమేష్ కోపం పెంచుకున్నాడు. ఈ విషయంపై ఇద్దరు పలు సందర్భాల్లో గొడవపడ్డారు. ఆగస్టు 22న అన్నదమ్ములిద్దరూ కలిసి గుంటూరులోని మణిపురం వంతెన కింద ఉన్న బార్లో ఫుల్లుగా మద్యం తాగారు. మత్తులో మళ్లీ డబ్బుల విషయంపై ఇరువురి మధ్య గొడవ తలెత్తింది. తమ్ముడు సురేష్ను అవమానించే రీతిలో రమేష్ మాట్లాడటంతో కోపంతో రగిలిపోయిన సురేష్ అన్నపై చేయి చేసుకున్నాడు. అప్పటికే మద్యం మత్తులో ఊగిపోతోన్న రమేష్ సోదరుడు కొట్టడంతో తీవ్ర అవమానంగా భావించాడు. కోపంతో పెట్రోల్ తీసుకొచ్చి తమ్ముడిపై పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన సురేష్ను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సురేష్ ప్రాణాలు విడిచాడు. చిన్న గొడవల వల్ల, కారణాల వల్ల, కొంచెం ఆస్తి తగాద వల్ల మా బావ మా ఆయన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడండి. మణిపురం బ్రిడ్జి కింద దుర్గాబారు కాడ. ఇప్పుడు నేను దిక్కులేని దాన్ని అయిపోయానండి. రోడ్డును పడ్డాను. చిన్న కారణాల వల్ల, అంత పెద్ద గొడవలు కూడా ఏమీ లేవు. కూకున్నోడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టాడండి. చిన్నప్పుడు నుంచి బాగానే ఉండాలి. అన్నదమ్ములు ఇద్దరు బాగానే ఉండేవాళ్ళు. ఎక్కడికి పోయినా ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. ఏం చేయాలని ఇద్దరు చేసేవాళ్ళు. కాకపోతే ఆ అబ్బాయికి మాకు కొంచెం పిల్లలు లేరని తిడుతున్నాడంట. మా ఆయన కొంచెం కొట్టాడంట మా బావని. ఆ కడుపులు ఖర్చులో పెట్టుకొని చెప్పాడు. ఆ మాటే చెప్పాడు నాకు కూడా. తీసుకొచ్చి పోసాను అని చెబుతున్నాడు. ఇంకేదో కూలీ నాడి చేసి బతుక్కోవటమేనండి. ఇంకెవరు లేరు. ఇంకా ఆ అబ్బాయిని బయటికి తీసుకొచ్చేవాళ్ళు ఎవరు లేరండి. ఆ అమ్మాయి పరిస్థితి కూడా అద్దుమానంగా ఉంది. ఆవిటి పిల్లోడు ఉన్నాడు. ఆ అమ్మాయికి 2 పిల్లలు, ఆడపిల్లలు పెట్టుకొని బతకాలి. ఆ అమ్మాయి పరిస్థితి కూడా బాగాలేదు. మద్యం మత్తులో రమేష్ సోదరుడి ప్రాణాలు తీయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
ఈ మణిపురం బ్రిడ్జి దగ్గర రమేష్ అని అతను వాళ్ళ తమ్ముడైన సురేష్ని పెట్రోల్ పోసి అగ్గిపుల్ల ముట్టించడం జరిగింది. దాని మీద సురేష్ తీవ్ర గాయాలతో గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స పొందుతూ చనిపోయినాక అది మర్డర్ కేసుగా నమోదు చేసి దాన్ని దర్యాప్తు చేయడమైంది. సో సొంత అన్నదమ్ములు వీళ్ళిద్దరు చిన్న తగాదాలు వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి. ప్లస్ పోతే ఒక 2 నెలల క్రితం ఒక చిన్న ఇంటిని 1,20,000 వాళ్ళ అమ్మి తక్కువ డబ్బులు ఈ రమేష్కి ఇవ్వడం జరిగింది. తమ్ముడికి ఆమె ఎక్కువ డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే 70,000 తమ్ముడికి 30,000 అన్నకి ఇవ్వడం జరిగింది. దాని మీద ఇతను మనస్తాపం, అతని మీద కోపం పెట్టుకున్నాడు, నాకు తక్కువ ఇస్తారా అని చెప్పేసి. కానీ చాలా చిన్న విషయం. ఈ తాగేటప్పుడు కూడా చిన్న గొడవ అయింది. ఇతను తిట్టినప్పుడు ఈ రమేష్ని సురేష్ చేతులతో చిన్న కొట్టడం, దాని మీద కక్ష పెంచుకొని ఇతను పూర్తి తాగి మత్తులో ఉన్నప్పుడు ఈ రమేష్ పెట్రోల్ తీసుకొచ్చి అతని మీద వేసి అగ్గిపుల్ల ముట్టించడం జరిగింది. ఆ క్షణికాసును చంపేశాడు. మర్డర్ కేసులో చూడండి, మర్డర్ కేసుల నుంచి బయటపడాలంటే లాయర్లు కానీ ఖర్చు కానీ ఎంత ఉంటుంది, వీళ్ళకి తాహతు మించి ఉంటుంది. క్షణికావేశం చేసి పొరపాటు ఇతనికి జైలు శిక్ష కూడా లైఫ్ టైం 14 ఏళ్ళు దాకా పడవచ్చు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ దిక్కు ఏమవుతుంది, కట్టుకున్న భార్య కూడా వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది. వాళ్ళు తాగకుండా ఉంటే కొట్టుకునే వాళ్ళు కానీ చంపుకునేవాళ్ళు కాదు. మద్యం తాగటం వల్ల ఆ మత్తులో ఇతను కోపం మైండ్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఆ టైంలో ఇది తొందరపాటు చర్యగా అతను చేయడం జరిగింది. అన్నదమ్ముల మధ్య ప్రాణాలు తీసుకునేంతగా ఆర్థిక గొడవలు లేకపోయినా కేవలం మద్యం మత్తు వల్లే మాటామాటా పెరిగి తమ్ముడి ప్రాణాలు తీసేంత వరకు వెళ్లిందని పోలీసుల విచారణలో తేలింది. మత్తులో చేసే చిన్న తప్పు ఇలా జీవితాంతం బాధపడేలా చేస్తుంది. బాపట్ల జిల్లా కారంచేడులో వినాయక నిమజ్జన ఉత్సవాలు వైభవంగా జరిగాయి. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్తులు నిమజ్జనానికి వాడరేవు సముద్ర తీరానికి తీసుకువెళ్లారు. సంగీత బృందాలు, డీజేలు లేకుండా సంప్రదాయబద్దంగా మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపు సాగింది. ఈ వేడుకలో చిన్నారులు, మహిళలు నృత్యాలు చేశారు. భారీ వర్ష సూచనతో పాటు యమునా నదిలో ప్రవాహ ఉధృతి పెరిగిన వేళ దేశ రాజధాని ఢిల్లీకి ముంపు బెడద పొంచి ఉంది. యమునా నది గరిష్ట స్థాయి 205.33 అడుగులు కాగా ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద 205.80 అడుగుల ఎత్తులో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. హర్యానాలోని హత్నికుంద్ బ్యారేజీ నుంచి 176,000 క్యూసెక్కులు, వజీరాబాద్ బ్యారేజీ నుంచి 69,210 క్యూసెక్కులు, ఓఖ్లా బ్యారేజీ నుంచి 73,619 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో యమునా నదిలో ప్రవాహం గంటకు పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. సాయంత్రానికల్లా యమునా ప్రవాహం 206 అడుగులకు చేరుతుందని అంచనా వేశారు. దీంతో సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని లోతట్టు ప్రాంతాల ప్రజలకు సూచించారు. ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భారీ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 800కు చేరింది. మరో 2,800 మందికి పైగా గాయపడ్డారు. భూకంప తాకిడికి గ్రామాలే ధ్వంసమయ్యాయి. తాలిబాన్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. యుద్ధాలు, అంతర్యుద్ధాలు, క్షామాలతో తరచూ అతలాకుతలమయ్యే ఆఫ్ఘనిస్తాన్లో మరో ఘోర విషాదం జరిగింది. ఆదివారం రాత్రి రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రతతో నమోదైన భూకంపం ఆ దేశానికి కాళరాత్రిని మిగిల్చింది. ఏకంగా 800 మందికి పైగా ప్రాణాల్ని బలిగొంది. 2,800 మందికి పైగా పౌరుల్ని క్షతగాత్రుల్ని చేసింది. భూకంప తాకిడికి గ్రామాలే ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఆప్తుల్ని రక్షించుకునేందుకు చేతులతోనే చాలా మంది మట్టిని తవ్వితీస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాలిబాన్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. జలాలాబాద్ నగరానికి ఈశాన్యంలో 27 కిలోమీటర్ల దూరంలో కేవలం 8 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ లోతు తక్కువగానే ఉండడంతో తీవ్రత అధికంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:37 సంభవించిన భూకంపం కునార్, నంగర్హార్ ప్రావిన్స్లను కుదిపేసింది. ఆ సమయంలో చాలా మంది నిద్రలో ఉండడంతో ఇళ్ల పైకప్పులు కూలి చాలా మంది సజీవ సమాధి అయిపోయారు. చాలా ప్రాంతాల నుంచి ఇంకా సమాచారం అందడం లేదని, పూర్తి వివరాలు లభ్యమైతే మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తాలిబాన్ ప్రతినిధి తెలిపారు.